చిన్నది. రెగ్యులర్గా మన ఇంట్లో జరిగే మొగుడు పిల్లల గొడవల్లో అది చాలా చిన్న స్టోరీ, కానీ ఇదేంట్రా అనే ఫీల్ కలగదు. ఆ టైమింగ్, ఆయన ఆ కథ తీసుకెళ్లే విధానం ఇవన్నీ కూడా చాలా నీట్గా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ ట్రిమ్ చేయాలి అక్కడ చేసేసారు కాబట్టి సెట్ అయిపోయింది, కానీ ఎక్కడ లేగలేదు. అండ్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు 20 minutes అయితే మాత్రం అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆయనకి ఇంకా రాజమౌళి గారు సినిమాకి లాస్ట్ ఒక స్టాంప్ పడుతుంది ఇట్లాగా. అలాగే సంక్రాంతి సినిమాకి మన అనిల్ రావుపూడి గారి స్టాంప్ పడిపోతుంది. ఎందుకంటే ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా అనిల్ రావుపూడి గారి అంటే రేపో మాపో కొంచెం పైకి వెళ్ళిపోయి ముసలమ్మ కూడా ఫ్యామిలీతో వచ్చేస్తే అనిల్ రావుపూడి గారి సినిమాకి వచ్చేస్తారు. డాడీ, విశ్వాసం ఇలా ఏవో సినిమాలు రిఫరెన్స్ చెప్తున్నారు కదా, మరి అవేమన్నా? చిరంజీవి గారు 150 సినిమాలు పైగా చేశారు కదా, ఆ అన్ని సినిమాల వేరియేషన్స్ మన శంకర్ వరప్రసాద్లో చూస్తారు. ఎన్ని మాసులు, లింగీలు, ఆయన డాన్సులు, అంతకుముందు చేసిన కామెడీ టైమింగ్, డాన్స్ అసలు మామూలుగా లేదు. నిజంగా ఆయన ఏంటి మనమే ఇలా అయిపోతున్నాం, కానీ ఎలా ఉన్నాడంటే మనిషి అసలు ఆ డ్రెస్సింగ్, ఆ స్టైల్ ఎక్కడా కూడా ఒక గ్రాఫిక్ అనేది వాడలేదు. ఆ అంజి సినిమాలో అమృతం మింగేసినట్టు ఉన్నాడు ఆయన. నిజంగా చిరంజీవి గారు అసలు మాకు మతిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. సో సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ అన్నిట్లో ఏ సాంగ్ బాగుంది? మీసాల పిల్ల. సో అలాగే చిరంజీవి గారు, వెంకటేష్ గారు స్క్రీన్ పైన ఎలా అనిపించారు? వాళ్ళిద్దరికి యాక్చువల్లీ కామెడీ ఇంకా వాళ్ళ గ్రేస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇద్దరు కలిస్తే లైక్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ. ఈ ఫెస్టివల్ కి మంచి సినిమా అనుకోవచ్చు అది? అనుకోవచ్చు, ఆఫ్ కోర్స్ అనుకోవచ్చు. అంటే ఏమైనా డైలాగ్ చెప్తారా మూవీలో? థ్యాంక్ యూ. సూపర్. ఏం నచ్చింది మూవీలో? సుందరి సాంగ్ చాలా బాగుంది మూవీ అయితే. వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? కొంచెం మాస్ అనిపించింది, సూపర్ ఉంది. వెంకీ మామ సూపర్. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ బాగున్నాయి. డైలాగ్ చెప్పేదా చిరంజీవి గారు? కానీ చాలా బాగుంది సినిమా అయితే, హైలైట్.